హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ని. ఈ వీడియో వచ్చేసి మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఉలిందకొండ, కర్నూలు డిస్టిక్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి 40 years అగో అన్నట దేవర్ జరగబట్టి ఏంది స్పెషల్ అని మనం ఈ ఊరికి రావడం జరిగినది. ఆ క్లిప్స్ కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఉలిందకొండ కోట పైన ఉన్నాం. అది కొండ, ఇది ఆ కొండ పైన కోట కట్టినారు. బట్ ఇప్పుడు మొత్తం టోటల్గా కూలిపోయింది. చాలా సార్లు గుప్త నిధుల కానీ దోగడం జరిగినది. ఆ ప్లేసులు కూడా మీకు చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మేము చాలా కష్టపడి కింది నుంచి ఎక్కడం జరిగినది. అగో కింది నుంచి రాళ్ళను గుట్టలను ఎక్కుకుంటా వచ్చినాం ఇక్కడికి, ప్రాపర్ ప్లేస్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది వీడియో. నా బ్యాక్ సైడ్ కనపడుతున్న ఎవ్రీ గోడల్ని కానీ కోటల్ని కానీ దోగిన ప్రతి ఒక్క ప్లేస్ని మీకు ఇంట్రెస్టింగ్గా మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీతో పాటు నేను ఫుల్గా ఎక్స్పీరియన్స్ పొందుతాను. ఓకేనా గాయ్స్, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఎట్లా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తాను. ఇది చెరువు, మీకు కనపడుతుంది కదా చెరువు. అది ప్రజెంట్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ కనపడుతుంది కదా విలేజ్. అది ఈ సైడ్ నేనున్న సైడ్ నుంచి వచ్చి తక్కువ కనపడుతుంది మీకు విలేజ్. ఆ సైడ్ అక్కడికి వెళ్ళిపోతే మనము క్లారిటీగా మీకు ఈ విలేజ్ కానీ తిరుగుతున్న పీపుల్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు క్లియర్ కట్గా చూపెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా గైస్, మనం ముందుకు వెళ్ళిపోదాం. కోట అయితే ప్రాపర్గా మొత్తం పడిపోయింది. బ్రిటిష్ కాలంలో వచ్చేసి ఇక్కడ ఉన్న రాజు పైన చాలా మాటలు దండెత్తి వచ్చినారు బ్రిటిష్ వాళ్ళు. బట్ ఏంటంటే గెలిచలేకపోయినారు. ఆయన మత్తులో ఉన్నప్పుడు ఆయన పైకి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన మేల్కొని తనకు ఆ రాజుకు 2 భార్యలు, ఆ 2 భార్యలను గుర్రం మీద ఎక్కించుకొని ఈ కొండపై నుంచి కిందికి చెరువులోకి జంప్ చేయడం జరిగినది. అప్పుడు 2 భార్యలు, గుర్రము, రాజు, 4 మరణించడం జరిగినది. ఈ కొండపై నుంచి జంప్ చేసినారు. అప్పుడు కోటని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఈ కోటని. తర్వాత మొత్తం ధ్వంసం అయిపోయింది ఈ కోట. చెట్లు మలిచిపోయినాయి, బాగా ఫుల్గా చెట్లు మలిచిపోయినాయి. ఇవే చరిత్ర కట్టిన ఆనవాళ్ళ గోడలు ఇవి. యాక్చువల్గా వచ్చేసి ఇది ఒక పెద్ద కోట ఉన్నట్టు ఉన్నది, బట్ మొత్తం పడిపోయినది. ఆడ మొత్తం రౌండ్ షేప్లో ఉంది ఒక కోట. అక్కడ కూడా వెళ్దాం, లోపలికి వెళ్దాము. ఇగో ఇక్కడ కోట గోడలు కనపడుతున్నాయి గాయ్స్, కనపడుతున్నాయి కదా, అది కోట గోడ. ఇంకా మనం ముందుకు వెళ్దాము. ఇంకా ఏవేవి ఉన్నాయనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కింద అక్కడ ఒక ప్లేస్లో బంగారం కోసమని హంటింగ్ చేసినారు. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉండబోతుంది అనేది. మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ కోసం మనం రిస్క్ అయినా పర్లేదు వీడియో తీయడం జరిగినది. ఓకేనా గైస్, ఇప్పుడు నేను ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఎట్లుందనేది. గాయస్, మనం ఇప్పుడు గుంతలు దోగిన ప్లేస్ని చూపెట్టడానికి వెళ్తున్నాము. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ వీడియో, ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇట్లాంటి వీడియో తీయడం నాకు చాలా క్రేజీగా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇప్పుడు నేను చూపెట్టే ప్లేస్ వచ్చేసి గుప్త నిధుల కోసమని దోగిన ప్లేస్ ఇది. ఇగో గైస్, ఇక్కడ కనపడుతుంది కదా, ఇది బంగారం కోసం దోగిన ప్లేస్. ఇది హంటింగ్ చేసినారు. ఇక్కడ ఈ ప్లేస్లో బంగారం దోగినారు. బట్ దొరికిందో లేదని మనకు తెలియదు, ఎన్నాళ్ళైనా దోగిదిని. ఇది మన బ్యాక్ సైడ్ ఉండేది కోట. ఆ కోటను పూర్తిగా ధ్వంసం చేసేసినారు ఆ కోటని. ఇంకా ముందుకు వెళ్దాం. ఆ సైడ్ కూడా అక్కడ కూడా దోగడం జరిగింది, అది కూడా చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఆటకి వెళ్దాము. ఇక్కడ మొత్తం టోటల్గా చెట్లు మలిచినాయి. అంటే ఇక్కడ ఈ కోట వచ్చేసి రాజులు కానీ భటులు కానీ నివసించడానికి ఉన్న ప్లేసులు ఇవి. ఇక్కడికి ఇంత కొండపైకి గుర్రాలు అండ్ మనుషులు, రాజులు ఎట్లా ఎక్కేవారు అనే ప్లేస్, ఒక ప్రాపర్ ప్లేస్ ఉంది. మెట్ల ద్వారా ఎక్కగలుగుతారు. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. బట్ మనం స్టార్టింగ్లోనే ప్రాపర్ గైడెన్స్ మనకు లేక మనం కొండలపైన, గుట్టలపైన, రాళ్ళపైన రావడం జరిగినది. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మొత్తం శిథిలావస్థకు వచ్చింది. ఆల్మోస్ట్ శిథిలావస్థ అయిపోయింది, కూడా పడిపోయింది. ఓన్లీ అప్పుడు కట్టిన రాజుల కాలంలో కట్టిన గోడలు మాత్రమే మనం ముందు ప్రత్యక్షమై ఉన్నాయి. అవే ఇవి గోడలు. ఇప్పుడు దోయిన ప్లేస్ చూపిస్తాను మీకు. గైస్, మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం.
ఆ ప్లేస్ కూడా మీకు చూపెట్టడానికి నేను ముందుకు వెళ్తూనే ఉన్నా. నెక్స్ట్ వీడియో కూడా ఎలాంటి ఏ టైప్ ఆఫ్ వీడియో తీయాలనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఆ టైప్ ఆఫ్ వీడియో తీయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఓకేనా గైస్ ఇక్కడ 2 సార్ల గుంతలు తోయినారు. 2 సార్ల ఇక్కడ బంగారం కోసమని గుంతలు తోయడం జరిగినది. ఆ గుంతలు ఇది ఒకటి ఇక్కడ కనపడుతుందా, ఇక్కడ ఒక గుంత ఉంది అండ్ ఈ సైడ్ ఒక గుంత ఉంది. ఇక్కడ అక్కడ కనపడుతుంది కదా, అక్కడ ఒక గుంత ఉంది అక్కడ. ఇప్పుడు మీకు ఆ గుంతలేకి కెమెరాను పంపించి చూపిస్తాను ఎట్లా ఉందనేది మీరే చూడండి. ఎట్లా అంటే నేను స్టిక్ పట్టుకొని తీసే డిస్టెన్స్ మీకు చూపించే డిస్టెన్స్ చాలా దూరంగా ఉంటుంది. బట్ మనం ఆ డిస్టెన్స్ని తీసేసి మీకు ఆ గుంతని దగ్గర నుంచి చూపెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మీకు గుంత చూపించబోతున్నాను. చాలా దగ్గర నుంచి చూపెట్టాలని నా ప్రయత్నము. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అక్కడ బంగారం ఉందా లేదా అని వాళ్ళకి డౌట్ వస్తే తెలుసుకోవడానికి వచ్చేసి మెటల్ డిటెక్టర్స్ ఉన్నాయి, గోల్డ్ మెటల్ డిటెక్టర్స్. ఆ మెటల్ డిటెక్టర్స్ తర్వాత ఫ్రీక్వెన్సీ ద్వారా కనుక్కుంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏ టెక్నాలజీ ద్వారా. ఇక్కడ కనపడుతుంది కదా ఇంకో గుంత గైస్, కనపడుతుందా ఇది గుంత. ఇక్కడ ఆంజనేయుడి విగ్రహం ఉంది, పూర్వం రాజుల కాలంలో పెట్టి. ఉన్న ఏరియా చాలా అంటే చాలా డేంజర్ ఏరియా. ప్రాపర్గా వచ్చేసి కొండ గుహల్లో ఉన్నాము. లోపలికి వెళ్ళడానికి వెరీ డేంజర్ ప్లేస్ ఇది, లోపలికి వెళ్ళడానికి మేము. బట్ మీ వ్యూవర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం నేను లోపలికి వెళ్ళడానికి కూడా త్యాగం చేసి ముందుకు వెళ్తున్నాను. ఎలా ఉంటుందో, ఎంత అడ్వెంచర్గా ఉంటుందో, ఎన్ని సమస్యలు ఎదురవుతుందో ఈ వీడియో మీకోసం చాలా ఎక్స్పెన్సివ్గా తీయబోతున్నాను. ఓన్లీ మనకు క్రేజీ వీడియోసే కాకుండా మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన హిస్టరీ గురించి కూడా, మన చరిత్ర గురించి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం వెళ్ళిన ఎవ్రీ ఇంపార్టెంట్ ప్లేస్ని నేను విజిట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా గైస్, దాని చరిత్రను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగనే మన క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ పెద్దమ్మ దేవర జరిగే ప్లేస్లోనే ఉన్నాం మేము కూడా. అన్న ఎన్నేళ్ళ క్రితం నుంచి? 132 సంవత్సరాలు అని చెప్పినారు మాకు పెద్దవాళ్ళు. మాకు గుర్తులేదు, మా పెద్దవాళ్ళు చెప్పినది మాకు తెలుసు. 130 సంవత్సరాల క్రితం, 132 సంవత్సరాల కింద జరిగిందని చెప్పినారు. అది నిజమో వాస్తవం తెలియదు మాకైతే. ఇంతవరకు జరగలేదు. అంటే మీరు పుట్టక ముందు నుంచి మాకు గుర్తే లేదు అసలు. సరిగ్గా గుర్తులేదు. అంటే ఒక తరం వెళ్ళిపోయింది, అంటే 100 years వెళ్ళిపోయినాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ నివసిస్తున్న పీపుల్స్కి ఎవరికి ఈ దేవర గురించి, పెద్దమ్మ దేవర గురించి ఎవరికి తెలియదంట. మొత్తానికి వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు న్యూగా చేసుకుంటున్నారు. ఎప్పుడు జరిగింది ప్రాపర్గా డేట్తో సహా వాళ్ళకి ఎవరికి క్లారిటీ లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని